హాయ్ యోయోయోస్, సబ్స్క్రైబ్ చేసేప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోవద్దే. అప్పుడే మీకు ఎనీ టైం అప్డేట్స్ నోటిఫికేషన్స్ లో వచ్చేస్తాయి. గుర్తుంటుందిగా గంట సింబల్, అదేనండి బెల్. ఒక మహిళ చేసిన ఫిర్యాదు ముంబై పోలీసుల్ని షేక్ చేస్తోంది. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. ఇప్పటి వరకు ఎన్నో నేరాలు చూసిన వారికి సైతం తాజా వ్యవహారం సరికొత్తగా ఉండడమే కాదు, ఇలాంటి విషయాల్లో ఏం చేస్తే బాగుంటుందన్నది వారు బుర్ర బద్దలు కొట్టుకుంటున్నారట. ముంబై పోలీసుల్ని మహా ఇబ్బందికి గురి చేస్తున్న ఆ ఉదంతం ఏమిటో చూస్తే, వారిద్దరూ మహిళలు, ఇద్దరూ ఇంచుమించు ఒకే వయసు వాళ్లే. చదువుకోలేదా అంటే ఒక ప్రముఖ ప్రైవేటు ఆసుపత్రిలో పాథాలజీ విభాగంలో పనిచేసేవారు. ఎలా మొదలైందో కానీ వారిద్దరూ కనెక్ట్ అయ్యారు, సహజీవనం మొదలుపెట్టారు. ఈ ఇద్దరు మహిళల్లో ఒకరికి పెళ్లి కావటం, భర్తతో పడకపోవడంతో భర్త నుంచి విడిపోయిన ఆ మహిళ ఈ మహిళకు క్లోజ్ అయ్యారు. ఇలా ఇద్దరి మధ్య చాలానే కాలం రిలేషన్షిప్ నడిచింది. ఉన్నట్టుండి ఇద్దరి మధ్య విభేదాలు వచ్చాయి. ఎందుకంటే పోలీసుల్ని ఆశ్రయించిన మహిళ నగ్న చిత్రాల్ని భాగస్వామిగా ఉంటున్న మహిళ తీయటం. ఈ విషయంలో ఇరువురి మధ్య విభేదాలు అంతకంతకు పెరిగాయి. ఈ గొడవ తర్వాత ఫిర్యాదు చేసిన మహిళ నగ్న చిత్రాల్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం, తన వాట్సాప్ అకౌంట్ ప్రొఫైల్ పిక్గా పెట్టుకోవడం లాంటివి చేయడం. ఆ విషయాలను తెలుసుకున్న బాధితురాలు ముంబై పోలీసుల్ని ఆశ్రయించింది. దీంతో ఏం చేయాలో పాలిపోని అధికారులు ఈ విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. మరోవైపు ఆరోపణలు ఎదుర్కొంటున్న మహిళ తనకి ఈ విషయంలో ఎలాంటి సంబంధం లేదని, తాను నేరమే చేయలేదని వాదిస్తోంది. ఇద్దరి వాదనల నేపథ్యంలో కోర్టు రియాక్ట్ అవుతూ నిందితురాల్ని కస్టడీలోకి తీసుకున్నారు. ఆమెకు బెయిల్ ఇవ్వడానికి కోర్టు నో చెప్పింది. ఈ వైనం ఇప్పుడు సంచలనంగా మారింది.